హలో పీపుల్, నమస్తే. అయితే ఫ్లిప్కార్ట్లో మనకు తెలియకుండా మన ఆర్డర్స్ క్యాన్సిల్ చేసినందుకు ఫ్లిప్కార్ట్కి అరౌండ్ 10,000 రూపీస్ ఫైన్ ప్లస్ 6% ఆఫ్ ఇంట్రెస్ట్ వేసింది. అది ఎలా అన్నది చూద్దాం పదండి. యాజ్ యూజువల్గా ఇది ఎప్పుడు జరిగేదే, మనం సేల్స్ టైంలో బల్క్ అమౌంట్గా ఎప్పుడైతే కొన్ని ఆర్డర్స్ పెట్టుకుంటామో ఆఫర్లో వచ్చినప్పుడు అవైతే ఫస్ట్ మనకు షిప్పింగ్ చేసి 1 డే తర్వాత ఆర్డర్ అయితే క్యాన్సిల్ చేస్తుంది. అట్లప్పుడు మనం ఏం చేస్తాం, మనలోనే మనం తిట్టుకొని సైలెంట్గా ఉంటాంగా. కాకపోతే ఢిల్లీకి చెందిన ఒక పర్సన్ అయితే అట్లా వేయలేదు, ఫ్లిప్కార్ట్ మీద ఒక చిన్న రివెంజ్ తీసుకున్నాడు. అదేంటిదని అయితే శ్రీవాస్తవ అని ఢిల్లీకి చెందిన ఒక పర్సన్ అయితే రీసెంట్గా జూలైలో జరిగిన ఫ్లిప్కార్ట్ సేల్లో ఒక 16 ఐటమ్స్ అయితే ఆర్డర్ చేసుకున్నాడు. అయితే ఒక 1 డే తర్వాత అతనికి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఫ్లిప్కార్ట్ అయితే ఆర్డర్స్ అన్ని క్యాన్సిల్ చేసింది. అయితే అందరిలాగా ఇతను నార్మల్గా సైలెంట్గా ఉండకుండా ఏం చేసిండంటే కన్జ్యూమర్ ఫారంలో కంప్లైంట్ ఇచ్చాడు. కంప్లైంట్ ఇచ్చిన తర్వాత వీలైనంత తొందరలోనే కోర్ట్ హియరింగ్కి పిలిపించి ఫ్లిప్కార్ట్కి అయితే 10,000 రూపీస్ ఫైన్ వేసి అట్లనే 6% ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా కట్టమని కోర్ట్ అయితే ఆర్డర్ ఇచ్చింది. ప్రతి సెగ్మెంట్లో ఏదో ఒక టార్చ్ బేరర్ ఉంటాడుగా. అయితే ఈ సెగ్మెంట్కి ఫ్లిప్కార్ట్కి ఇట్లా దమ్కా ఇచ్చిన టార్చ్ బేరర్ అయితే శ్రీవాస్తవ్ అనే.